హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భూషణ్స్ ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని కేజీబీవీ పాఠశాలల్లో పోస్టుల భర్తీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేస్తూ ఉన్నారు. జిల్లాల వారీగా సెలెక్ట్ అయిన అభ్యర్థులు తర్వాత ఏం చేయాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏ ఒక్కటి మిస్ కాకూడదు అనుకున్నట్టయితే వెంటనే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వచ్చేటువంటి గంట సింబల్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ను యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసేటువంటి ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చును. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే చూడండి, ఫైనల్ మెరిట్ లిస్ట్ కేజీబీవీ ప్రిన్సిపల్స్. ఇది ప్రిన్సిపల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే సీరియల్ నెంబర్ 1, అప్లికేషన్ నెంబర్ 40. అమ్మాయి పేరు ఆ మేడం గారి పేరు అనూష అనేసి ఉందండి. తర్వాత వాళ్ళ మండలము, వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళ క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారు, మార్క్స్ ఎన్ని వచ్చాయి, అదేవిధంగా కేజీబీవీలో ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్సు దానికి సంబంధించి, అండ్ హయ్యర్ ప్రొఫెషనల్ కోర్స్కి మార్కులు, తర్వాత టోటల్ మార్క్స్ ఇచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో అయితే ఆమన్నారు. తర్వాత అదేవిధంగా అందరివి ఇవ్వడం జరిగిందండి. అప్పుడే కొంతమందికి చూపించాను. ఇప్పుడు ఇక్కడ కూడా ప్రిన్సిపల్ ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ లిస్టే అండి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తంగా ప్రిన్సిపల్ ఉద్యోగాలకు 23 మందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఈ 23 మంది వివరాలు మీకు సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వీరు ఏం చేయాలనే విషయాలు పూర్తిగా అయితే వివరించడం జరుగుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది గుంటూరు జిల్లాకు సంబంధించిందండి. ఇది గుంటూరు జిల్లా కేజీబీవీ ఫైనల్ మెరిట్ లిస్టు. ఇక్కడ చూసుకున్నట్టయితే సిఆర్టీ ఇంగ్లీష్కి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ అందరి పేర్లు చదువుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. సో మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తూ వెళ్తున్నాను. దీనికి కావాల్సిన పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలని కూడా చూపించడం అయితే జరుగుతుంది. తర్వాత ఏం చేయాలని కూడా పూర్తి వివరాలు అయితే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ కేజీబీవీ సిఆర్టీ సోషల్ స్టడీస్. ఎవరైతే సిఆర్టీ సోషల్కి అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్నానండి. అండ్ దీనికి సోషల్కి అయితే మొత్తంగా 31 మంది అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. 31 మంది అభ్యర్థుల సెలెక్టెడ్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఆల్రెడీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లోనే కేజీబీవీలో సిఆర్టీ బయాలజీకి సంబంధించి గుంటూరు జిల్లా అభ్యర్థులు ఎవరు సెలెక్ట్ అయినట్టుగా లేదు అనేసి వివరించడం అయితే జరిగింది. ఇప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా సిఆర్టీ బయాలజీకు ఎవరు లేరు, అండ్ అదేవిధంగా పీజీటీ బాటనీ చేసిన అభ్యర్థులు కూడా ఎవరు లేరు అన్నట్టుగా అయితే విడుదల చేయడం జరిగిందండి. గుంటూరు జిల్లాలో సిఆర్టీ బయాలజీ అండ్ పీజీటీ బాటనీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరు సెలెక్ట్ అవ్వలేదు. అండ్ అదేవిధంగా పీఈటీ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు మొత్తంగా 14 మందిని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకు వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా ఇవ్వడం అయితే జరిగిందండి ఈ ఉద్యోగాలను. ఇక్కడ మీకు చూపిస్తున్నది ఫైనల్ మెరిట్ లిస్టు కెమిస్ట్రీ సబ్జెక్ట్కి సంబంధించి పీజీటీ కెమిస్ట్రీ చేసిన అభ్యర్థులు 4 అయితే ఎంపిక కావడం జరిగిందండి. ఆ 4 యొక్క వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది పీజీటీ కంప్యూటర్స్కి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఒక్క అభ్యర్థి మాత్రమే సెలెక్ట్ అయితే అవ్వడం జరిగింది. అక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయి అయితే నాకు తెలియదండి, ఒకవేళ బహుశా ఒక్కటే ఉండవచ్చు. సో ఒకదానికి ఒక అభ్యర్థిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది గుంటూరు జిల్లాకు సంబంధించిన పీజీటీ తెలుగు పోస్టులకు ఎంపికైనటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అండి. ఫ్రెండ్స్, ఇలాంటి ఏ ఒక అప్డేట్ మిస్ కాకూడదు అనుకున్నట్టయితే వెంటనే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వచ్చేటువంటి గంట సింబల్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో తెలుగు ఉద్యోగాలకు సంబంధించి 29 మందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. దీనికి సంబంధించిన లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత అదేవిధంగా దానిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా అయితే వివరిస్తాను చూడండి. అండ్ అదేవిధంగా సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి మన డాక్యుమెంట్స్ అనే వివరాలు కూడా చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇది గుంటూరు జిల్లాకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. సమగ్ర శిక్ష గుంటూరు అనేసి ఉంది కదండి.
దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా మీకు డెస్క్టాప్ మీద ఓపెన్ అవుతుంది. తర్వాత చూడండి, ఇక్కడ కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను. సమగ్ర శిక్ష గుంటూరు జిల్లాలోని కేజీబీవీలలో ఉద్యోగాలకు ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి పోస్టుల వారీగా తుది మెరిట్ జాబితా విడుదల చేయబడినది. 18వ తేదీ 12/2021న ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో పోస్టుల వారీగా రోస్టర్ కమ్ మెరిట్ అభ్యర్థుల జాబితా విడుదల చేయబడినున్నది. ఈ జాబితాలోని అభ్యర్థులకు 20వ తేదీ 12వ నెల 2021న సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు కౌన్సిలింగ్ నిర్వహించబడెను. అభ్యర్థులందరూ విధిగా ఒరిజినల్ ధ్రువపత్రాలతో కౌన్సిలింగ్కు హాజరు కావాలను అని అయితే ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ ఈ నెల 20వ తారీఖున సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు మీకు సంబంధించినటువంటి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో కౌన్సిలింగ్కి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫర్ ద వేకెన్సీ పోస్ట్స్ ఇన్ కేజీబీవీస్ ఇన్ గుంటూరు డిస్టిక్ అని కదండి. ఇక్కడ కింద డౌన్లోడ్ అనేసి ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ పీడిఎఫ్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి, నాకు తెలిసినంత వరకు నేను వివరించగలను. ఫ్రెండ్స్, ఇలాంటి ఏ ఒక అప్డేట్ మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వచ్చేటువంటి గంట సింబల్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ను యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.